గతంలో తెలంగాణలో కూడా మీరు ప్రజారాజ్యంలో పార్టీలో ఉన్నప్పుడు కూడా చేనేత కార్మికుల సమస్యల్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్న సందర్భం ఉంది. జనసేన పార్టీ తరఫున వారి వంతున పోరాడే అవకాశం ఉందో భవిష్యత్తులో? అంటే ప్రతి ఒక్కరు చాలా సమస్యలు ఉన్నాయి మనకి. అలాగే చేనేత అంటే మనకి నా ఉద్దేశం చేనేత అనేది మన జాతి సంపద. అది చాలా అరుదైన కళ. అది అమేజింగ్, దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ. అది అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వటం, ఆ కళాకారులను గుర్తించడం, వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పడానికి రేపు పొద్దున మేనిఫెస్టోలో అది ఎలా మాట్లాడతాము దాని మీద ఒక కమిటీ లాంటిది వేసి వాటి సహాయ సహకారాలు తీసుకొని ఏమేమి ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ సలహాలు తీసుకొని రేపు పొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఉంటుంది. అంటే ఇంట్లో కూడా పోటీతత్వం అనేది పెంచాలి కదా, పోటీతత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. పోటీతత్వం ఎలా సార్? అంటే వ్యాపారంలో అంటే ఇప్పుడు నేను ఒక చేనేత మార్కెటింగ్ స్కిల్స్ వీళ్ళు కూడా పెంపొందించుకునే పరిస్థితి రావాలి కదా. అంటే దానికి చేనేత వాడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఖచ్చితంగా అంటే అది ఏమంటుందంటే నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది చేనేత మీద. అంటే నాకు చెయ్యాలని మనసు ఉంది కానీ నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది. దానికి ఆ సంబంధిత వారికి సహాయ సహకారం అందిస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని అలాంటి ఎన్జిఓస్ కానీ లేదంటే అలాంటి అనుభవజ్ఞులతో మాట్లాడి మీరన్నా ఏమైతే మాట్లాడారో ఆ పోటీ పరంగా స్కిల్స్ డెవలప్ చేసి మార్కెటింగ్ ఒకసారి ఒకళ్ళకి చాలా అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు. అలాగే ఫ్యూచర్లో మిగతా వాటితో అర్బన్ ఏరియాస్లో కంపీట్ చేయాలన్నా ముందుకు ఎలా తీసుకెళ్లాలని వీటన్నిటికీ ఎలా కావాలనేది ఆ సంబంధిత వ్యక్తులతో కూర్చొని నేను ఒక అవగాహనకి రాగలను. కానీ ఈ ప్రెస్ మీట్లో నాకు చెప్పడానికి నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది దీని మీద. మార్కెటింగ్ అంటే ముందు ఏదైనా సరే నేను కొంత ఆచరించి ఏదైనా చెప్తే బాగుంటుంది, అందుకే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. అంటే ముందు నా ఉద్దేశంలో కూడా ఏముందంటే అంటే నేను ఇది కద్దరైన నాకు తెలియదు ఎట్లా నాకు. అలాగే వారానికి ఒకసారి చేనేతను ధరించాలని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ చేతితో ఉంది అలా. అదే ఇవన్నీ ఏంటంటే నేను ఒక్క ప్రెస్ మీట్లో చెప్పేవన్నీ కాకుండా నేను ఇంకొకసారి మంగళగిరి సదస్సుకి వెళ్ళిన తర్వాత దాని మీద పూర్తి సరైన అవగాహన వచ్చాక నేను మాట్లాడగలను. ఏంటి సార్? అంటే రుణమాఫీలు చేయాలని ప్రభుత్వాలకున్నా ఎంతవరకు చేయగలరు అనేది మనం చాలా రకాల రుణమాఫీలు అనౌన్స్ చేశారు అన్ని ప్రభుత్వాలు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ ఎంతవరకు వాళ్ళు సఫలీకృతులయ్యారో మనం ఒకసారి డేటా చూసే మనం మాట్లాడగలం. కానీ ఇప్పుడు మేబీ ఇంటెంట్ ఉందేమో, మరి ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు. సార్, వేల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కాబట్టి అంటే నేను ఒక 2-3 అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు. వాళ్ళ తరపు నుంచి కొన్ని అనేక సమస్యలు చెప్పారు. నాకు అందుకని అనిపించింది ఏదో ఇది ఒక షార్ట్ సైటెడ్గా మాట్లాడే విషయం కాదు, దీన్ని కొంచెం లోతుగా పరిశీలించి దాని మీద మాట్లాడాల్సిన విషయం. సార్, గతంలో చేనేతలో మన నేతలు తయారు చేసిన చీరలు అగ్గిపెట్టిలో పట్టేవి. అదేవిధంగా చాలా మస్లిన్ క్లాత్ ఇటలీకి ఎక్స్పోర్ట్ అయ్యేది క్రీస్తు పూర్వమే మన దేశం నుంచి. అలాంటి గొప్ప కళాకారులు ఉన్న మన దేశం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది చేనేత. గవర్నమెంట్ ఏమైనా దీనికి వాళ్ళకి R&D పెట్టి డెవలప్ చేసి నాణ్యత పెంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా సాయం చేయాలని కోరుతాను. అంటే అది ఇందాక వారు చెప్పినట్టుగా ఒక చాలా స్కిల్ ఓరియంటెడ్ ఎబిలిటీస్ కావాలి. అంటే దీనికి కొంత వాళ్ళు ఏమన్నారంటే మొన్న కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మామూలుగా కార్మికులు చేసిన బట్టనే మిగతా వాళ్ళు ఇంకొంచెం క్రియేటివ్గా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఇంకా అందంగా చేయగలుగుతున్నారు. అలాంటి స్కిల్స్ మాకు కూడా నేర్పిస్తే, మా కార్మికులకు కూడా నేర్పిస్తే మేము చేయగలం కదా డైరెక్ట్గానే మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వచ్చింది. అంటే గతంలో కూడా మిలాన్ ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కాశ్మీరీ గ్రూప్ని కలిశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కాశ్మీరీ ఆర్ట్ వర్క్ని, కాశ్మీర్ టెపెస్ట్రీని వాళ్ళు అక్కడ ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే మేము ఇక్కడ ఫ్యాషన్ హౌసెస్కి మేము మా కాశ్మీరీ వర్క్స్ని మేము అమ్ముతాము, ఎంబ్రాయిడరీస్ని. వీళ్ళు అడుగుతారు అర్మానీ ఇలాంటి డాల్చియన్ గబానా అనే ఫ్యాషన్ హౌసెస్కి వాళ్ళకి సప్లై చేస్తామంటున్నారు.
అలాగే మనకి అంత గొప్ప స్కిల్ ఉన్నది, మన అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు చేయగలిగేంత కెపాసిటీ ఉండి దాన్ని మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి ఎలాంటి అవగాహన, మనకి ఏమేమి లోపాలు ఉన్నాయి, దాంట్లో ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది, నిజంగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌస్కి ఎలా తీసుకెళ్లాలనేది ఒక సమిష్టిగా కూర్చొని అందరి సహాయ సహకారాలతో తీసుకెళ్ళగలిగారు. సో దాని దృష్టిలో జనసేన ఆలోచిస్తుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.